మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో, ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయింది. అదే నేర్చుకో. దుఃఖాన్ని కూడా స్తుతిగా మార్చుకో, ఆరాధనగా మార్చుకో, ఆయనలో ఆనందించడం నేర్చుకో. జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా, జరిగిన కష్టమును బట్టి కూడా, వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రం ప్రభువా. ఇది నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. కన్నీళ్లను కూడా స్తుతిగా మార్చుకోమ్మా, స్తుతిగా మార్చుకోయా. చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా. దూతలు తొంగి చూస్తారు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం చేస్తాడు, ఏం చేసిద్దని. నీ వేదనను సైతం స్తుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు, నీకోసం కదులుతాడు, కార్యం చేస్తాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన ఉండే నీడ కూడా పోయి, మందిరం పోయి ఉండే నీడ పోయి మొత్తం కూలిపోయి ఏకాగ్గా మారిన తర్వాత భక్తుడు పాడిన పాట ఇదని నాకు తెలిసింది. అన్నీ పోయినప్పుడు సనుకుంటా కొనుక్కుంటా కూర్చుంటారు సహజంగా, కానీ అన్ని పోయినా నా ప్రాణాన్ని నిలిపావు, నన్ను బ్రతకనిచ్చావు, నీకు స్తోత్రం. బతికున్నాను కనుక పాడతాను దేవా. నీకు తెలీదా? నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా, నెక్స్ట్ అడిగి ఏంటో నాకు అర్థం కావట్లా. కానీ ఒకటి తెలుసు నాకు, నా రూట్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయనకి తెలుసు. నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే, ఆయన నిన్ననే చూశాడు ఆట మొత్తం. నీకు అర్థం కాదు కదా. క్రికెట్ వస్తుంది కదా ఇప్పుడు, టీవీలో వస్తుందా? ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తండి. క్రికెట్ వస్తుంది. అబద్ధాలు ఆడకూడదు మనం. క్రికెట్ వస్తుందని తెలుసు నాకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఐపీఎల్ ఏదో వస్తుందిగా, అదేనా? అదేం మరి పాపమైనట్టు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక ఎత్తలేదే, నాకు తెలియదు అనుకుంటారా? తెలుసు అందరికీ. నిన్న ఆట జరిగింది, దాన్ని ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. నిన్న అయిపోయింది ఆట, ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. వాడు చూడాలి, నిన్న ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు, వాడికి తెలియదు ఏం జరిగిందో. ఓకే, మనం చూసాం నిన్న. ఇప్పుడు వాడు ప్రతి బాల్కి టెన్షన్ పడుతుంటాడు, మనం పడతామా? మనం ఎట్టు కూర్చుంటాం? ప్రశాంతంగా కూర్చుంటాం. ఎందుకు? పైకి లేచిన బాల్ ఎక్కడికి పోయిద్దో వీడేమనుకుంటా పక్కన కూర్చోడు, అవుట్ అవుట్ అవుట్. అవుట్ కాదు, సిక్సర్. అది సిక్సరా? చూడు పోయి పడిద్ది, పడదు, సిక్సర్ అది. ఆ రెండు చేతులు ఎత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమేగా.